వారధిని విజయవాడ నుంచి అందిస్తున్నాం. నేను దీప్తి. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ అమరావతిలో ఏపీటీడీపీ మహిళా సాధికారత సదస్సు పేరుతో ఘనంగా నేషనల్ ఉమెన్స్ పార్లమెంట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ, ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్ ఇట్స్ కైండ్ నిర్వహించడం జరిగింది. అయితే ఇది మహిళా సాధికారత సదస్సు కాదు, కేవలం టీడీపీ మహానాడు స్టైల్లో, ఇంకా ఎక్కువగా చెప్పాలంటే ఓ కిట్టి పార్టీ లాగా ఏర్పాటు చేసిందే తప్ప ఇక్కడ మహిళా సాధికారత సదస్సు ఏమాత్రం జరగలేదు అన్నది వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణ. అంతేకాకుండా ఈ సదస్సుకి ఆహ్వానించి మరీ తనని అవమానించారు అంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇవాళ న్యాయ పోరాటానికి కూడా దిగింది. ఈ నేపథ్యంలో అసలు ఏపీటీడీపీ మహిళా సాధికారత సదస్సుకి సంబంధించి ఎంత సక్సెస్ సాధించింది దగ్గర నుంచి వైసీపీ ఎమ్మెల్యే రోజా చేస్తున్న ఆరోపణల దాకా, అలాగే ప్రతిపక్షాలు కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజు, వీటి మధ్య డిఫరెన్సెస్ ఖచ్చితంగా ప్రజలకి తెలియచేయాలి అన్న ఉద్దేశంతో ప్రత్యేక హోదాకి సంబంధించిన స్వరం పెంచుతూనే ఉన్నారు. ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇవాళ వారధికి గెస్ట్గా విచ్చేశారు ఏపీటీడీపీ అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక మనతో ఉన్నారు. హలో అండి. హలో. సో మరి ఇవాల్టి మన వారధి గెస్ట్తో మీరు కాల్ చేసి మాట్లాడాలి అనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ 0866243442 ఆర్ఎల్స్ skype.com లోకి లాగిన్ అయ్యి tv9.varadhi అనే ఐడికి కనెక్ట్ అవ్వచ్చు. ఇన్ కేస్ మీ సిస్టమ్కి కనుక వెబ్ క్యామ్ సపోర్ట్ చేయకపోతే కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. మీరు మాకు కాల్ చేస్తుండండి. మీన్వైల్ లెట్ మీ హ్యావ్ మై ఫస్ట్ క్వశ్చన్. రేణుక గారు, ఫస్ట్ క్వశ్చన్. ఇవాళ వైసీపీ ఎమ్మెల్యే రోజా న్యాయ పోరాటానికి దిగడం జరిగింది. ఇవాళ పొద్దున్న నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఖచ్చితంగా సదస్సుకి తనని ఆహ్వానించి 2 రోజులు నాన్ స్టాప్గా టీడీపీ ప్రతినిధులు కొంతమంది ఫోన్ చేసి రోజా గారు మీరు రావాలి 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 అని అంత పట్టుపట్టిన తర్వాత తీరా ఆవిడ బయలుదేరి వచ్చేసరికి మీరు అంతరకంగా అంటే ఆవిడని మిస్ట్రీట్ చేశారు, ఇల్ ట్రీట్ చేశారు అన్నది ఆవిడ చేస్తున్న ఆరోపణ. దీనికి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ టైం మనం ఇక్కడ జాతీయ మహిళా పార్లమెంటు సదస్సును ఏర్పాటు చేసుకున్నాం. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అలాగే దేశంలో ఇతర అంతర్జాతీయంగా కూడా మనకు నైబరింగ్ కంట్రీస్ కానీ, ఈవెన్ కెన్యా నుంచి, చాలా దేశాల నుంచి మనకు బంగ్లాదేశ్ స్పీకర్ వచ్చారు, శ్రీలంక ప్రథమ మహిళ వచ్చారు. ఆ విధంగా ఏంటంటే ఒక మహిళా పార్లమెంటు దాని ఒక ముఖ్య ఉద్దేశం భారతదేశంలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఏదైతే జనాభాలో 50% మంది ఉన్నారో వాళ్ళ యొక్క సాధికారిత రావాలి అంటే చిన్న వయసు నుంచి కూడా చివరి వయసు వరకు కూడా అన్ని వయసుల్లో ఉన్నటువంటి మహిళలకు ఏ ఏ రంగాల్లో ఏ విధమైనటువంటిది అంటే విమెన్ అండ్ చదువు, అక్షరాస్యత కానీ, మహిళలు ఆరోగ్యం కానీ, మహిళలు ఉపాధి కానీ, మహిళలు పారిశ్రామిక అభివృద్ధి కానీ, మహిళలు ఆర్థిక స్వావలంబన కానీ, ఆ విధంగా అనేక రకాలుగా మహిళలు వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు, ఇబ్బందులు, వేధింపులు అలాంటి ఏదన్నా ఉంటే కానీ ఎట్లా అంటే మహిళా సాధికారిత అంటే ఒక రాజకీయంగా వాళ్ళని ఈ యొక్క డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో మహిళలను భాగస్వామ్యం చేయటం మూలంగా ఎట్లయితే మనం పైకి రావాలి, ఈ అన్నిటి అంశాల మీద ఒక చర్చ జరగాలనేటువంటి దాంతో పెట్టినటువంటిది మహిళా సాధికారిత సదస్సు. దురదృష్టం ఏమంటే మన రాష్ట్రంలో ఇంత పెద్ద పెద్ద ఈవెంట్స్, ఉదాహరణకు మనము లాస్ట్ 1 మంత్లో చూస్తే, జనవరి మంత్లో చూస్తే అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు, ముచ్చుమరి ఇనాగ్రేషన్ నుంచి మనము పురుషోత్తపట్నము అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అట్ ది సేమ్ టైం సిఐఐ సదస్సు సెకండ్ టైం కాన్సిక్యూటివ్గా పెట్టుకున్నాం. ఇటువంటి నేపథ్యంలో ఇది మహిళా సదస్సు. ప్రతిసారి కూడా ప్రతిపక్ష పార్టీకి ఒక ఎజెండా లేకపోవటం, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకపోవటం మూలంగా, అంటే ఇంత ఆర్థిక లోతుతో ఈ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఈ మూడు సంవత్సరాలుగా చూస్తే జరుగుతున్నటువంటి నిమిషం ఖచ్చితంగా ప్రతిపక్షానికి ఒక ఎజెండా లేకుండా అపోజ్ చేస్తుంది అన్న మాట దాని మీద స్టాండ్ అవ్వండి. ఐ జస్ట్ గెట్ బ్యాక్ టు యూ. మీన్వైల్ మన ఫస్ట్ కాలర్ తో మాట్లాడదాం. రమేష్ కాల్ చేశారు ఒంగోలు నుంచి. ఎస్ రమేష్, చెప్పండి. మేడం రేణుక మేడం, నమస్తే మేడం. నమస్తే అండి. మీరు చాలా విశ్లేషణ బాగా ఇస్తారు మేడం. మీరు విశ్లేషణ చాలా ధన్యవాదాలు, బాగా చెప్తారు టీవీలో. నాకు 3 క్వశ్చన్స్ ఉన్నాయి మేడం. చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్ మేడం, ఇప్పుడు ప్రత్యేక హోదా దాని మీద పార్టీ ఎజెండా ఒకటి చెప్పొచ్చు కదా. ప్రత్యేక హోదా అంటే ప్రజలకు ఉపయోగపడుతుంది, ప్రత్యేక ప్యాకేజ్ అంటే పార్టీకి, నాయకులకు ఉపయోగపడుతుంది నా అభిప్రాయం మేడం. మీరు దాని గురించి ఒకటి చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, రోజా గారు ఇట్లా ఒక తీవ్రవాదిలాగా మీరు దాన్ని ట్రీట్ చేయటం అది సభ్య సమాజానికి అసలు ఏం బాగలేదు. మీరు ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో విజయవాడలోనే పెట్టినా బాగుండేది. నేరుగా హైదరాబాద్ తీసుకెళ్లి ఇళ్ల దగ్గర అంత క్రియేట్ చేసిన
మరీ అసలుకి చాలా పాకిస్తాన్ ఎక్కడో ఇదిగా ఉన్నట్టుగా పబ్లిక్ ఇదిగా ఉంది. అది అసలు బాగలేదు. అది కక్ష సాధించేదిగానే ఉంది. అది నెంబర్ 3 వచ్చేసి స్పీకర్ గారిపై అలా కామెంట్స్, మీ పార్టీ అభిప్రాయం అసలు బాగలేదు. రైట్ రమేష్ గారు, మీ 3 పాయింట్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి. ఒకసారి రేణుక గారు ఏం చెప్తారో విందాం. కాలర్స్ కి ఒక చిన్న విజ్ఞప్తి అంది, చాలా క్రిస్ప్ గా అడిగితే రేణుక గారు ఎక్కువ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినట్టు. థ్యాంక్ యూ. ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ వర్సెస్ స్పెషల్ ప్యాకేజ్ గురించి అడిగారు. స్పెషల్ ప్యాకేజ్ గురించి మేము చెప్తా ఉన్నాము. అంటే ఎందుకు మనము స్టేటస్ ఉన్నటువంటి సమయంలో, అంటే వ్యవస్థలో వచ్చినటువంటి మార్పుల మూలంగా ఏదైతే 14th ఫైనాన్స్ కమిషన్ కానీ, ఆ తర్వాత నీతి ఆయోగ్ కానీ ఇవి వచ్చిన తర్వాత స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నటువంటిది భారతదేశంలో ఇప్పటి వరకు అమల్లో ఉన్నటువంటి 11 రాష్ట్రాలకు కూడా ఇప్పటికే 9 రాష్ట్రాల్లో ముగిసిపోయింది. ఇంకా ఉన్నటువంటి 3 రాష్ట్రాల్లో కూడా వచ్చే నెలతో అయిపోతుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి టెక్నికాలిటీస్, అంటే ఒక వ్యవస్థలో మనం పూర్తి స్థాయిలో మార్పులు తెచ్చేటప్పుడు ఈ విధంగా కాకూడదు అనేటువంటి ఒక కొత్త పాలసీ తీసుకొచ్చారు. అదేంటి, డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్. కేంద్రము రాష్ట్రానికి ఇచ్చేటువంటి నిధులు గతంలో 32% ఉంటే దాన్ని ఇప్పుడు 42%కి పెంచారు. అలాగే జిఎస్టీ, కొత్తగా టాక్సేషన్ ఒక విధానం, అంటే ఒక దేశం ఒకే ట్యాక్స్ అనేటువంటి ఒక విధానం. ఇవన్నీ వచ్చినటువంటి నేపథ్యంలో ఇక ఇటువంటి అవసరం లేదు అని కేంద్రం భావించింది. అలాగే కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది 14th ఫైనాన్స్ కమిషన్. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం అది రాదు అని అనుకున్నప్పుడు మనము దాంట్లో వచ్చేటువంటి లాభాలన్నీ స్పెషల్ ప్యాకేజో, మనం స్పెషల్ అసిస్టెన్స్ రూపంలో ఈ రాష్ట్రానికి ఇస్తామన్నప్పుడు మనం మొట్టమొదటిగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏది ఇచ్చినా మనం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకు మనం ఇవాళ పోలవరంలో ఈవెన్ మనకి చట్టంలో కూడా మనకి ఈ జాతీయ ప్రాజెక్టు కింద అనౌన్స్ చేసినప్పటికీ ఇప్పటి వరకు జరిగినటువంటి భారతదేశంలో ఏ జాతీయ ప్రాజెక్టు కూడా 100% ఇవ్వలేదు. మొట్టమొదటిసారిగా పోలవరంకి 100% కేంద్రమే నిధులు భరిస్తుంది అని చెప్పి ఇచ్చారు. దాంట్లో భాగంగా ఇప్పటికే త్రూ నబార్డు మనకి 2000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. అదే మాదిరిగా ఈఏపీ ప్రాజెక్ట్స్, ఏదైతే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఇతర దేశాల నుంచి మనం నిధులు తెచ్చుకునేప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక పూచీగా ఉండటంతో పాటుగా వాళ్ళు మనకి ఆ యొక్క బాధ్యతను, ఆ లోన్ యొక్క బాధ్యతను కూడా వాళ్ళు తీసుకుంటామని చెప్పారు. సో ఈ అన్నీ కూడా మనకి ఏదైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే మనకి సంవత్సరానికి వచ్చేది ఒక 3000 కోట్ల రూపాయలు మాత్రమే అడిషనల్ బెనిఫిట్. ఏదైతే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంటే 90% వాళ్ళు ఇస్తారు, 10% మనం పెట్టుకోవాలి. ఇప్పుడు అది లేదు కాబట్టి 60% వాళ్ళు ఇస్తారు, మనము 40% మనం పెట్టుకోవాలి. అంటే ఆ 30% గ్యాప్ ఇదైతే సుమారుగా మన రాష్ట్రంలో ఇప్పటి వరకు 10,000 కోట్ల రూపాయలు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద జరుగుతూ ఉంది. అంటే 3,000 crores ఇది మనకి ఆ డిఫరెన్స్ అమౌంట్. గారు ఇందాక కాలర్ అడిగిన మిగిలిన 2 అంటే దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అట్లీస్ట్ ఈ ద్వారా అన్న స్పెషల్ కేటగిరీ స్టేటస్ వర్సెస్ ప్యాకేజ్ అండ్ హౌ ప్యాకేజ్ ఈస్ హెల్పింగ్ అస్. ఇప్పటికే మనం ఎందుకు దీన్ని యాక్సెప్ట్ చేయటం మూలంగా ఎన్ని రకాల లాభం కలుగుతుందని చెప్పి ఈ కాలర్ ద్వారా మిగతా వాళ్ళందరూ వ్యూయర్స్ కూడా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఐ టుక్ సమ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్. రెండవది, రోజాకు సంబంధించిన వరకు మన అందరికీ తెలుసు ఆమె ఒక ప్రవర్తన, అంటే ఇక్కడ ఎవరిని డీటైన్ చేయాలనేటువంటిది ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాదు. అట్ ది సేమ్ టైం ఒక జాతీయ స్థాయిలో ఒక సదస్సు జరుగుతూ ఉంటే ఇది కిట్టి పార్టీ అంటుంది, లేదంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఈ సభకి వెళ్ళటానికి అర్హత లేదంటుంది, లేదా స్పీకర్ గారిని ఇంకొకటి ఏదో, అంటే చాలా అది మనము ఉచ్చరించడానికి రెండోసారి మాట్లాడటానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి భాష మాట్లాడుతూ ఉంది. అలాగే సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం, అక్కడికి వెళ్ళి నేనేదో రచ్చ చేసేస్తానని. ఒకటి గమనించాల్సింది ఏమంటే ఈవేళ భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎంతోమంది మహిళా శాసనసభ్యులు ఉన్నారు. కానీ ఎవరైనా ఇట్లా, అంటే ఒక ప్రభుత్వం మీద ఏదైనా ఒత్తిడి తేవాలన్నా, నిజంగా మహిళల సమస్యల పట్ల మాట్లాడాలనేటువంటి ఉద్దేశం ఉన్నా ఇది కాదు, దానికి ఎన్నుకోవాల్సినటువంటి విధానం ఇటువంటిది కాదు. ఈ విధంగా చేయటం మూలంగా రాష్ట్రం పరువు పోతుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు పరువు పోతుంది. ఇవాళ పక్క రాష్ట్రంలో కూడా చూస్తున్నాం మహిళల సమస్యల పట్ల మహిళా శాసనసభ్యులు ఉన్నారు. ఒక నిమిషం మాట్లాడదాం. నెక్స్ట్ మనతో మాట్లాడడానికి రాజారావు దుబాయ్ నుంచి స్కైప్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. రాజారావు గారు చెప్పండి. నమస్కారం అండి అరుణ్ గారు, ముల్లపూడి అరుణ్ గారు. నాది మొదటి క్వశ్చన్ ఏంటంటే, ఈ ప్రత్యేకవాదాన్ని తీసుకొని మన ఆంధ్రప్రదేశ్లో మన టీడీపీ మీద చాలా నెగిటివిటీ స్టార్ట్ అయిపోయిందండి. ఇప్పటికే చాలా 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 అంటే చాలా ఎక్కువగా నెగిటివిటీ స్టార్ట్ అయిపోయింది. మనం ఏ గ్రామంలో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా సరే
ప్రత్యేకవాదాన్ని తీసుకొని నెగిటివిటీ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. దాని గురించి మరి మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు? అది నా మొదటి క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏంటంటే, ఈ మధ్యని బీజేపీ వాళ్ళు పెద్దగా ప్రచారం చేసుకోవటం లేదు కానండి, మరి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ తరపు నుంచి ప్రచారం చేస్తున్నట్టుగా చాలా, ఆయన ఎక్కడ చూసినా ఏ సందర్భం చూసినా సరే బీజేపీ చాలా సహాయం చేస్తుంది, చాలా ఆర్థికంగా ఇచ్చేస్తుంది అనేసి వాళ్ళ యొక్క ప్రచారాన్ని ఈయన తన నెత్తి మీదకి ఎత్తుకున్నట్టుగా అనిపిస్తుంది. మరి ఎందుకని మరి అట్లా జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు. ఇది నాది రెండో ప్రశ్న అండి. ఇంకా మూడో ప్రశ్న ఏంటంటే, మీరు రోజా గారి మీద తీసుకున్న యాక్షన్ అనేది ఉన్నదంటే ఓకే, అక్కడ పరిస్థితులను బట్టి మాత్రం ఇది కరెక్ట్ యాక్షన్ అనేసి నాకు అనిపిస్తుంది. ఆవిడ బహుశా మహిళా సాధికారిక సమావేశంలోకి వచ్చి ఆవిడ గౌరవ చేసి ఉండేవారేమో. సో ఇది కరెక్ట్ అనేసి నా ఉద్దేశం. రైట్ రాజారావు గారు, రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పదే పదే స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి అడుగుతున్నారు. సమాధానము మేము చెప్తున్నాం, బట్ అగైన్ ద సేమ్ క్వశ్చన్ వస్తుంది. అంటే మనము ప్రశ్న ఎంత ఇంట్రెస్ట్తో అడుగుతామో సమాధానం కూడా మనం అంతే ఇంట్రెస్ట్తో విని దాన్ని అండర్స్టాండ్ చేసుకొని ఇంటర్ప్రిట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేము చెప్పేదానికి ఈవేళ రాష్ట్రంలో జరుగుతున్న దానికి ఏ విధంగా ఉన్నదనేది మీరు కొరిలేట్ చేసుకోవాలి. ఇవాళ ఎందుకు నేను పోలవరం గురించి చెప్తున్నాను, పోలవరం కొన్ని దశాబ్దాల నాటి కళని ఇవాళ ఎందుకు అది నిజరూపం అవుతుంది, ఎందుకు అది రియాలిటీ ఎందుకు అవుతుంది అని అంటే మనం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క చొరవ కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కానీ. ఉదాహరణకు 7 ముప్పు మండలాల్ని మనం వెంటనే, అంటే రాష్ట్ర విభజన జరిగిన వెంటనే కలపటం మూలంగా ఒక ఆర్డినెన్స్ తీసుకురావటం మూలంగా మనకు ఆ పోలవరం నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఆ తర్వాత చూసాము దాని యొక్క ఫలాల్ని ముందుగానే మనము ఈ రాష్ట్ర జరిగినప్పుడు పోలవరం కంపల్సరీగా కేంద్రం రెస్పాన్సిబిలిటీ అని చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు స్పెషల్ గా మనం సాధించింది ఏంటి? అవును, కేంద్రము ఎక్కడ కూడా చట్టంలో టైం పెట్టలేదు, టైం బౌండ్ గా పెట్టలేదు ఒకటి. నెంబర్ 2, 7 మండలాల్ని ముప్పు మండలాన్ని కలుపుతూ మీరు అది ఏదైతే ఆర్డినెన్స్ ఉందో అది లేదు, దాన్ని చట్టంలోనూ పెట్టలేదు. కేంద్ర ప్రభుత్వం ఇది జాతీయ ప్రాజెక్ట్ అని అనౌన్స్ చేసిందే తప్ప దానికి ఎటువంటి బియాండ్ దట్ ఏమీ పెట్టలేదు, క్లారిటీ లేదు. యాక్చువల్లీ మన రీఆర్గనైజేషన్ యాక్ట్ లోనే చాలా అంబిగ్విటీ ఉంది. ఇది ఒక్క విషయంలోనే కాదు, మనము కడపలో ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ కానీ, అలాగే దుగ్గరాజపట్నంలో ఉన్నటువంటి పోర్టు కానీ, విశాఖ రైల్వే జోన్ కానీ, ఈ విధంగా ఇవన్నీ ఏంటంటే ఫీజిబిలిటీ స్టడీ చేయమన్నారు. అంటే ఫీజిబిలిటీ వితిన్ 6 months వితిన్ 1 year ఫీజిబిలిటీ స్టడీ చేయమన్నారు. ఫీజిబిలిటీ స్టడీ చేసిన తర్వాత, అంటే ఒక డిపిఆర్ అది చేసిన తర్వాత ఇది వైబుల్ ప్రాజెక్ట్ కాదు, ఇది ఫీజిబిలిటీ కాదు అని తెలిసిన తర్వాత ఉంది. ఇప్పుడు అందుకే ఇది ఏదైతే అంబిగ్విటీతో ఇట్లాంటి చట్టం తీసుకొచ్చారో దాని మూలంగా మనం ఈ రాష్ట్రం అనేక రకాలుగా ఇబ్బంది పడుతుంది. దీనికి ఎవరు కారణం? కాంగ్రెస్ పార్టీ కారణం. ఆ రోజు విభజన ఎవరు చేసింది? ఇది ప్రజలు కోరుకుంది కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకున్నది కాదు. అయినప్పటికీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం దేశంలో చూసాము. అంటే పదే పదే ఇవాళ ప్రతిపక్షం కూడా ఏం ప్రచారం చేస్తుందంటే, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంటే ఏదో మొత్తం పెట్టుబడులన్నీ వచ్చేస్తాయి, లేదంటే అక్కడ ఉద్యోగాలు వస్తాయి అనేటువంటిది పెడుతున్నారు. మేము అందుకే కంపారిజన్లో ఏం చెప్తున్నామంటే, ఏ 11 రాష్ట్రాల్లో అయితే ప్రత్యేక కేటగిరీ స్టేటస్ మొన్నటి వరకు ఉందో అక్కడ గత 10 సంవత్సరాలుగా అక్కడ పెట్టుబడులు ఎంత వచ్చాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఎంత ట్యాక్స్ ఇన్సెంటివ్ వచ్చింది. ఒకటి ట్యాక్స్ ఇన్సెంటివ్ యాక్చువల్గా స్పెషల్ కేటగిరీ స్టేటస్లో భాగం కాదు, అవి అడిషనల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది. అయినప్పటికీ కూడా పెద్దగా వచ్చినటువంటిది లేదు అక్కడ. ఇవన్నీ కూడా మేము కంపేర్ చేసి చెప్తూ ఉన్నాం, పదే పదే ప్రతిరోజు ఉదయం చర్చల్లో చెప్తున్నాం, రాత్రిపూట ఇలాంటి డిస్కషన్స్ లో చెప్తున్నాం. అనేక సందర్భాల్లో మేము చెప్పడం జరుగుతుంది. ఒక సెంటిమెంట్ లాగా కూడా అవడం స్టార్ట్ అయింది కాబట్టి ప్రత్యేక హోదా అంశం ఇప్పుడు కరెక్టే మీరు అన్నది. ఇప్పుడు బ్లైండ్ గా అన్నారు మీరే. సో ఆ బ్లైండ్ గా మనం ఉంటే మనం ఎవరు నష్టపోయేది? మన రాష్ట్రం నష్టపోతాం, మనం నష్టపోతాం, మన రాష్ట్రంలో యువత నష్టపోతుంది. ఉదాహరణకు పెట్టుబడులు. రేణుక గారు చాలా సేపటి నుంచి ఉదయ్ డాలస్ నుంచి కాల్ చేశారు, ఫోన్ కాల్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ ఉదయ్. నమస్కారం అండి రేణుక గారు. ఇప్పుడు ఆ 11 రాష్ట్రాలు మహా అయితే 12 కోట్ల జనాభా ఉంటది, 7 కోట్ల జనాభా ఉంటది. మందేమో 5 crores. సో ఆ రకంగా చూస్తే రేషియో ఆఫ్ మనీ మనకి చాలా ఎక్కువ వస్తుంది. మీరు పదే పదే ఏమొస్తుంది అంటే రాష్ట్ర ప్రజలకి ఒక భయం వేస్తుందండి. మీరు ఏంటంటే
సేమ్ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారు అంటే రాష్ట్రం అప్పుల్లో మునిగిపోతుంది, ఆల్రెడీ 1,40,00,50,000 కోట్ల అప్పుల్లోకి వెళ్ళిపోయింది. మీరు మళ్ళీ వాళ్ళ పార్లమెంట్ లో ఎవరికి 7% FRBM చేయండి అన్నారు. ఈ మొన్న గల్లా జయదేవ్ గారు మళ్ళీ మాట్లాడారు పార్లమెంట్ లో, మా 5% FRBM చేయండి, మేము ఇంకా అప్పులు తెచ్చుకుంటాము, రాజధానులు కట్టుకుంటాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెచ్చుకుంటాము, మాకు ఇంకో 1,00,000 కోట్ల పైన అప్పు తెచ్చుకుంటాము. ఈ అప్పులు తెచ్చి వడ్డీలు కట్టుకోవడం, అది ఆ అప్పుల్లో ముంచేస్తారేమో ఆంధ్ర అని భయపడే మేము స్పెషల్ స్టేటస్ అడగండి, అక్కడ 7 జిల్లాలకు అడిగిన ఆ బుండెల్గఢ్ ప్యాకేజ్ అడగండి, లేకపోతే డెఫిసిట్ బడ్జెట్ తీసురండి, సాధించండి మొత్తుకుంటుంటే మీరేమో అప్పులు చేస్తామంటారు. సాధిస్తే ఒకసారి విందాం ఏం చెప్తారు. ఎప్పుడు కూడా హాఫ్ నాలెడ్జ్ ఇస్ ఫుల్ డేంజరస్ అన్నారు. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. ప్రజలు కొద్దిమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ఒకటి చెప్తున్నారు, వీళ్ళు పాపులేషన్ వైజ్ అంటున్నారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎక్కడ పాపులేషన్ వైజ్ ఇవ్వలేదు. దానికి కొన్ని ఉన్నాయి, కొండ ప్రాంతం అవ్వాలి, లేదంటే అక్కడ పాపులేషన్ చాలా తక్కువగా ఉండాలి, లేదా పక్కన ఉన్నటువంటి ఇతర దేశాలతో ఉండాలి, ఇలా కొన్ని నార్మ్స్ ఉన్నాయి. అటువంటి వాటికే అక్కడ ఇచ్చారు తప్ప దానికి వచ్చేటువంటిది ఏమి పర్ క్యాపిటా బేసిస్ మీద ఇచ్చినటువంటిది కాదు. రెండవది వచ్చేప్పటికి FRBM గురించి చెప్తా ఉన్నారు. FRBM అనేది కొన్ని నార్మ్స్ ఉన్నాయి. ఇది RBI మనకున్నటువంటి GSDPలో మన GDPలో కానీ ఇంత పర్సెంట్ 3.5కి మించకూడదు అనేటువంటి ఒక నార్మ్ ఉంది. ఇప్పుడు దాన్ని మనం కొంత లిబరల్గా చేయటం మూలంగా రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో వచ్చేటువంటి పెట్టుబడుల ద్వారా కానీ ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ పెరగటం మూలంగా మనకు రెవెన్యూస్ పెరుగుతాయి. ఎప్పుడైతే రెవెన్యూస్ పెరుగుతాయో మనం ఇది తీసుకున్నటువంటి లోన్ ఏదైతే ఉందో దాన్ని రీపే చేసేటువంటి కెపాసిటీ కూడా మనకు పెరుగుతుంది. కాబట్టి అక్కడ ఏంటి, ఇనీషియల్గా మనం ఉన్నటువంటి ఆర్థిక లోటు కానీ ఇక్కడ ఈ రాష్ట్రాన్ని మనం పరుగులు పెట్టించాలి అంటే కొంత మనకు ఇనీషియల్గా ఏదైతే ఇప్పుడు మనం కూడా చాలా వాటికి వ్యాపారం చేయాలన్నా, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా సొంత నిధులతో చేసుకునేటువంటి కెపాసిటీ ఎంతమందికి ఉంటుంది మన దగ్గర? మ్యాక్సిమం పీపుల్ దేనికి వెళ్తారు? ఫండింగ్కి వెళ్తారు. బ్యాంక్స్ ఇన్స్టిట్యూషన్లో కానీ బ్యాంక్స్ నుంచి మనం లోన్లు తీసుకుంటాము. తీసుకున్న తర్వాత ఏంటి, ప్రతి సంవత్సరం కూడా మన ఆదాయం కొంత పెరుగుతుందని చెప్పి మనము లెక్క వేసుకున్న తర్వాత ఆ మేరకు మనం ప్రతి నెల కట్టగలుగుతామా లేదా చూసుకొని అంతవరకు లోన్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. సో సిమిలర్లీ ఇప్పుడు ఉన్నటువంటి మన ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో రెవెన్యూస్ పెరుగుతాయి కాబట్టి ఇట్ విల్ నాట్ బి అ బర్డెన్. బట్ అట్ ది సేమ్ టైం ఇనీషియల్గా మనం బాగా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇరిగేషన్ కానీ, అగ్రికల్చర్ కానీ, లేదా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇట్లాంటి మనం డెవలప్ చేసుకోవాలంటే ఇనీషియల్ మనీ కావాలి. దానికోసం మనం FRBMని రిలాక్స్ చేయమని చెప్పి అడుగుతా ఉన్నాము. రైట్, నెక్స్ట్ మనతో మాట్లాడడానికి కామేశ్వరి సిద్ధంగా ఉన్నారు ఫ్రమ్ సికింద్రాబాద్ ఉన్న వీడియో కాల్. కామేశ్వరి గారు చెప్పండి. నమస్తే అండి రేణుక గారు. నేను ముఖ్యంగా తెలుగుదేశం అభిమానిని. నెక్స్ట్ మీ అందరూ కూడా మంచి మంచి లేడీస్, బీద సుజాత గారు కానీ మీరు కానీ అందరూ కూడా ఎంతో సహకారం ఇస్తారు చంద్రబాబు నాయుడు గారికి. చాలా సంతోషం. మన జరిగిన కార్యక్రమాన్ని ఒక కిట్టి పార్టీతో పోల్చడం అన్నది ఈ రోజా గారి ఒక తెలివిలేనితనానికి నిదర్శనం. అది అంతమంది మహిళలు వచ్చి అంత గొప్పగా జరిగిన కార్యక్రమానికి కిట్టి పార్టీ అని అందంటే ఆవిడ ఏ ఉద్దేశం అక్కడికి వచ్చిందో దాన్ని తిరగొట్టి మీరు చాలా మంచి పని చేశారు. ఈ విషయంలో మిమ్మల్ని అందరూ కూడా చాలా అభినందిస్తున్నాను. మీరందరూ ఇలాగే బాబు గారికి సహకారంగా ఉండి ఆయన అనుకున్న నవ్యాంధ్ర నిర్మాణంలో తోడ్పడాలని చెప్పి కోరుకుంటానండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఇట్లాంటి వల్ల ఎంతో మంది మహిళలు బాధపడుతున్నారు. తను మాట్లాడుతున్నటువంటి తీరు. కిట్టి పార్టీ అంటే అర్థం ఏంటండి మనకు? అంటే అంతమంది, ఒక స్పీకర్ సుమిత్రా మహాజన్, బౌద్ధ మత గురువు దలైలామా, కిరణ్ బేడి, అంటే ఎంతమంది పెద్దలు వచ్చినటువంటి సభ, ఎంతమంది పార్లమెంట్ మెంబర్స్ వచ్చారు, అసెంబ్లీ మెంబర్స్ వచ్చారు, స్పీకర్లు వచ్చారు. పార్టీలకు అతీతంగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి విజేతలు వచ్చారు కాబట్టి మాకు కూడా మాట్లాడే డెమోక్రసీ ఉంది కాబట్టి ప్రాబ్లమ్స్ ని ఫోకస్ చేయడం వల్ల ఆవిడ అక్కడికి వెళ్ళి వాళ్ళ ఊర్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఫోకస్ చేస్తారు అన్నది ఆవిడ వర్షం. అదే ఆమె అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కిట్టి పార్టీ అనే సంబోధించిన ఆమె ఆ కిట్టి పార్టీకి రావటం ఎందుకు? ఆమె చెప్తున్నారు కదా అది కిట్టి పార్టీ, అందులో ఏమీ జరగలేదు, లేదంటే భజనలు చేసేవాళ్ళు, లేదంటే అక్కడ సాధికారత గురించి ఏమీ మాట్లాడలేదు అంటే వాళ్ళ పార్టీ ఎంపీ వచ్చారు, పుట్టారేణుక వచ్చారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ నుంచి DK అరుణ వచ్చారు, మన TRS నుంచి ఎంపీ కల్వకుంట్ల కవిత గారు వచ్చారు.
వీళ్ళందరూ వచ్చి ఎంత డిగ్నిఫైడ్గా అక్కడికి వచ్చేప్పటికీ రాజకీయాలను పక్కన పెట్టి, ఇంతకు ముందు అక్కడ మాకు డెఫినెట్ గా వాళ్ళందరూ అపోజిషన్ మాకు మేము అయినప్పటికీ కూడా ఎంత డీసెంట్ గా బిహేవ్ చేశారు సరిపోదు కదా, విషయం ఏంటో చెప్పగలగాలి కదా, భిన్న స్వరాలు కూడా వినిపించగలగాలి కదా, ఇస్ వాట్ షీ సెడ్. అంటే భిన్న స్వరాలు చాలా మంది చెప్పారు, ఉన్నటువంటి సమస్యలు ఏంటి, దాన్ని ఎట్లా అధిగమించాలి, సమస్యకి పరిష్కారం చూపించాలి తప్ప అక్కడ తనకి ప్రచార ఆర్భాటం. ఈ రోజు రోజాకు ఉన్నటువంటి ఒక పెద్ద ఇది ఏమంటే ఏదో ఒక రకంగా ప్రచార ఆర్భాటానికే తహతహలాడుతుంది తప్ప నిజంగా మహిళా సాధికారిత పట్ల కానీ ఈ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి మహిళల పట్ల కానీ ఆమెకి ఎటువంటి గౌరవం లేదు. నిజంగానే గౌరవం ఉంటే తను వాడేటువంటి భాష లేదా తన తోటి శాసనసభ్యుల్ని వాళ్ళని సంబోధించేటువంటి తీరు, లేదంటే ఆ బాడీ లాంగ్వేజ్ చాలా అంటే ఒక ఏవగింపు, ఒక అసహ్యం కలిగేటువంటి విధంగా తన యొక్క బిహేవియర్ ఉంటుంది అనేటువంటిది ప్రజలు అనుకుంటున్నటువంటిది, మేము అనేటువంటిది కాదు. నిన్న కూడా చూసాము ముఖ్యమంత్రి గారిని, స్పీకర్ గారిని ఏమంటుంది అంటే ఆడంగిలోళ్ళు అంటుంది. అంటే అర్థం ఏంటి? అంటే ఏ మహిళా సాధికారత సదస్సు పెట్టి అక్కడ దానికి ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి స్పీకర్ గారిని, అలాగే ఇంత ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆ యొక్క పదంతో సంబోధించడం అంటే ఆమెకి మహిళల పట్ల ఉన్నటువంటి గౌరవం ఏంటి అర్థమవుతుంది. రెండు, సభాధ్యక్షుడిని సభా నాయకుడిని ఏ విధంగా సంబోధిస్తుందో అర్థమవుతుంది. మనం గతంలో మహిళా శాసనసభ్యుల మీద మొట్టమొదటిసారి కాదు ఆంధ్రప్రదేశ్లో ఉండటం. ఈ 7 దశాబ్దాల్లో అనేక మంది శాసనసభ్యులు వచ్చారు. ఎవరికైనా ఇట్లాంటి ట్రాక్ రికార్డు ఉందా? మీరు ఒకసారి గమనించండి. వై ఈజ్ షీ బిహేవింగ్ లైక్ దిస్? ఈజ్ దేర్ ఎనీ ఎమ్మెల్యే ఇన్ ది హోల్ కంట్రీ హూ ఈస్ బిహేవింగ్ లైక్ దిస్? ఒక డ్రామా అంటే తను ఇవన్నీ కూడా కావాలని కోరుకుంది, ఈ చర్చ కావాలనుకుంది, మీడియాలో పబ్లిసిటీ రావాలనుకుంది, లేదంటే తనకి ముందరే తెలుసు నేను ఈ విధంగా మాట్లాడితే నన్ను డిటైన్ చేస్తారు కాబట్టి డిటైన్ చేసిన తర్వాత ఎంత ప్లాన్డ్గా అంటే ఆ స్మార్ట్ ఫోన్లో వీడియో కాల్ చేయటం, లేదంటే ఎన్ని ఫిల్మ్స్ ఏదో క్రియేట్ చేయటం, కార్లో నుండి దూకేయటం. ఒక నిమిషం మనతో మాట్లాడడానికి నెక్స్ట్ కాలర్ రోహిత్ ఒంగోలు నుంచి సిద్ధంగా ఉన్నారు. ఎస్ రోహిత్. హలో హలో చెప్పండి రోహిత్ గారు. నమస్తే మేడం. హలో రోహిత్ గారు మాట్లాడండి, వినిపిస్తోంది. నమస్తే రేణుకా గారు. ఏం లేదు మేడం, మా యొక్క 2 క్వశ్చన్లు అండి. హలో చెప్పండి. మొదటి క్వశ్చన్ వచ్చి, ఇప్పుడు జగన్ అవినీతి పరుడు అని అన్నారు, ఇప్పుడు లోకేష్ అంతకంటే ఎక్కువ అవినీతి చేస్తున్నాడు మేడం, దాని గురించి మీకు కామెంట్ ఒకటి. తర్వాత రెండో క్వశ్చన్ వచ్చి మేడం, స్పెషల్ స్టేటస్ గురించి మోడీ చెప్పాడు, వెంకయ్య నాయుడు చెప్పాడు, చంద్రబాబు నాయుడు చెప్పాడు. చంద్రబాబు నాయుడు మనకి బాగా చాలా ఇది కదా మేడం, మహిళా సదస్సులు అందరూ ఆయన పొగిడారు, ఇచ్చేశారు కదా. ఆయన ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ తో ఫైట్ చేయలేకపోతారు మేడం? రైట్. ఒకటి వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అయి ఉంటారు. ఎందుకంటే ఏదన్నా ఒక వ్యక్తి మీద ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలతో మాట్లాడాలి. ఏదో ఒకటి మనం ఆరోపణ చేసేసి బురద జల్లేసి మీరు కడుక్కోండి అనటం అది మంచి పద్ధతి కాదు ఎవరికైనా కూడా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ గారికి కంపారిజన్ అంటేనే ఏదో నక్కకి నాగలోకానికి కంపారిజన్ చేసినట్టు. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అది ఈడీ అన్ని కూడా ప్రూవ్ చేసి ప్రతి వారం ప్రతి 2 వారాలకి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్రాపర్టీస్ని అటాచ్ చేసుకుంటూ వెళ్తూ ఆ కేసు చివరి దశకు వచ్చినటువంటి పరిస్థితి. అక్కడ అలా ఉంటే మీరు లోకేష్ గారిని ఎలా కంపేర్ చేసి మాట్లాడతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం ఆధారాలు ఉన్నాయి? ఆయన ఎప్పుడైనా మీరు సెక్రటేరియట్కి వచ్చి లేదంటే అక్కడ జరుగుతున్నటువంటి మినిస్ట్రీలు ఎక్కడైనా ఇన్వాల్వ్ అవుతున్నారా? కాబట్టి మనం గమనించాలి, లోకేష్ గారికి అధికారమో పదవో లేదంటే కుటుంబానికి పదవో అనేటువంటిది కొత్త కాదు. వాళ్ళ తాతగారు అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన నాటి నుంచి కూడా తను పుట్టినప్పటి నుంచి ఇంట్లో ముఖ్యమంత్రులు, తాత ముఖ్యమంత్రిగా ఉన్నారు, తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నారు, వారికి పదవో రాజకీయమో కొత్త కాదు. కానీ ఆయన ఎప్పుడు కూడా దీన్ని మిస్యూజ్ చేసినటువంటి పరిస్థితులు మనం చూడలేదు. కాబట్టి ఎప్పుడు ఆరోపణలు అలా మనకు వ్యక్తి మీద చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు. అండ్ అలాగే రెండో క్వశ్చన్ కూడా అడిగారు ఈ మహిళా సాధికారత సదస్సుకు సంబంధించి, రోజా ఇష్యూకి సంబంధించి. ఇప్పుడు రోజా ఇష్యూ మనము అదే అంటున్నారు, రోజా ఆమె కోరుకుంటున్నారు, ఆమె ఇష్యూ కావాలని కోరుకుంటున్నారు. కాకపోతే ఆవిడ నిజంగా ఇష్యూ చేస్తారు అని మీరు ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు, మీడియా అటెన్షన్ కోసం ఆవిడ ఏమైనా చేస్తారనుకున్నప్పుడు అసలు ఇన్విటేషన్ పంపించడం ఎందుకు? ఇన్విటేషన్ అనేటువంటిది మొత్తం స్పీకర్ గారు అసెంబ్లీ నుంచి ఉన్నటువంటి అందరు శాసనసభ్యులకు పంపించారు. ఆ తర్వాత ఆ పార్టీ వాళ్ళని కూడా అడగటం జరిగింది. ఆ పార్టీ 2-3 లీడర్స్తో మాట్లాడి మీ పార్టీ నుంచి ఎవరినైనా పంపించండి అంటే వాళ్ళు బుట్టా రేణుకని పంపిస్తున్నామని చెప్పారు, ఆ ఎంపీ వస్తున్నారని చెప్పారు, ఆమె వచ్చారు, మాట్లాడారు, వెళ్ళారు. సో ఈమె అలా కాకుండా ముందు మహిళా సాధికారత సదస్సు అని చెప్పి స్టేజ్ మీద ఒక్క మహిళ ఫోటో కూడా లేకుండా వెంకయ్యనాయుడు ఫోటో, చంద్రబాబు ఫోటో, కొడలి శివప్రసాద్ ఫోటో మాత్రమే ఉంచుకోవడం. ఇప్పుడు ప్రోటోకాల్ అనేది అంటే ఆమె అంత అవగాహన రాహిత్యంతో ఒక శాసనసభ్యురాలు ఉండటం అనేటువంటి చాలా దురదృష్టకరం.
మొట్టమొదటి మన రాష్ట్రపతి ఎవరు? ఈజ్ ఎ మేల్. మన అంటే ఉన్న వాళ్ళని కాదని చెప్పి అక్కడ ఏమన్నా మనం ఇంకోటి పెట్టగలుగుతామా? ఇంకో పిక్చరు, మన రాష్ట్రపతి ఉన్నారు, ప్రధానమంత్రి గారు ఉన్నారు, స్పీకర్ గారు ఉన్నారు, అలాగే ఇక్కడికి వచ్చేప్పుడు ముఖ్యమంత్రి గారు, స్పీకర్ గారు. ఎవరి ఆధ్వర్యంలో అయితే ఒక కార్యక్రమం జరుగుతుందో వాళ్ళ ఫోటోలు పెడతారు, కానీ ఇంకెవరికి పెడతారండి? అంటే ఒక అర్థం లేనటువంటి ఆరోపణలు చేయటమో లేకపోతే ఒక ఆర్గ్యుమెంట్ తీసుకురావటమో, అంటే ఇది మనం దేని మీద చర్చించుకుంటున్నాం? లేదా ఈ చర్చ ద్వారా ఏదైనా ప్రజలకు ఉపయోగపడేటువంటి మెసేజ్ వెళ్తుందా, ఒక ఇన్స్పిరేషన్ వెళ్తుందా? ఇవాళ అంతమంది విజేతలు వచ్చి మాట్లాడారంటే ఒక స్ఫూర్తి. ఒక జ్యోతి అన్న అమ్మాయి ఒక యాసిడ్ దాడి చేస్తే ఆ అమ్మాయి మొత్తం ఫేస్ అంతా కూడా కాలిపోతే ఎట్లా మనం దాని నుంచి బయటపడి మానసికంగా వచ్చి ఒక స్ఫూర్తినిచ్చింది. ఒక కిరణ్ బేడి గారు ఏమన్నారు? ఇలాంటి సదస్సులు ప్రతి సంవత్సరం జరగాలి, ఇది ఒక ఇక్కడే కాదు, ప్రతి రాష్ట్రానికి ఒక చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి రావాలన్నారు. అంటే ఆమెకి రాజకీయాలను ఆపాదిస్తామా? అదేమన్నా భజన చేయటం అంటారా? అంటే మనం ఎవరు ఏ స్థాయి వాళ్ళనైనా సరే నేను మాట్లాడేస్తాను, లెక్కలేనితనంగా మాట్లాడతాను అని అనటం ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది మీలాంటి వాళ్ళు కూడా క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇవాళ స్పీకర్ మహాజన్ వచ్చారంటే 7 సార్లు 27 సంవత్సరాలు ఆమె ఒక పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు. కార్పొరేటర్ నుంచి ఆమె రాజకీయ జీవితం మొదలై ఇవాళ లోక్సభ స్పీకర్ గా ఒక ఎంత హుందాగా ఆమె నడుపుతున్నటువంటి తీరు సభని, అది ఆమె ఇన్స్పిరేషన్. రైట్, నెక్స్ట్ మనతో మాట్లాడడానికి నాగేంద్ర కుమార్ కాల్ చేశారు ఫ్రమ్ కువైట్. స్కైప్ కాల్ లో సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర గారు చెప్పండి. రేణుక గారు నమస్తే అండి. నమస్కారం అండి. యా, ఐ హావ్ 2 క్వశ్చన్స్ అండి. ఇప్పుడు ఏపీ మంత్రివర్గ విస్తరణ అంటున్నారు, ముఖ్యంగా వైకాపా నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన వారి ఆశలన్నీ పదవుల పైనే ఉంటాయి జనరల్గా అయితే. ఇకపోతే ఇవ్వకపోతే రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. పైగా సొంత పార్టీ నేతల నుంచి తలనొప్పులు ఇస్తే ప్రతిపక్షాలకు ఒక బలమైన విమర్శనాస్త్రం అందించినట్టే. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, తెలంగాణలో టీడీపీ ఫిరాయింపులకు దారులకు కేసీఆర్ మంత్రి పదవులు ఇస్తే అది రాజ్యాంగ విరుద్ధమన్న తెలుగుదేశం అదే పని ఆంధ్రాలో చేయడం కరెక్ట్ కాదు. అటువంటిప్పుడు ఈ సమస్యను ఎలా డీల్ చేస్తారు? నా సెకండ్ అండి, పోలవరానికి 100% నిధులు మేమే ఇస్తాం, మీరే నిర్మించుకోండి అని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. 2014-15 బడ్జెట్లో 250 కోట్లు, 15-16 బడ్జెట్లో 100 కోట్లు, 16-17 బడ్జెట్లో 100 కోట్లు, తాజా బడ్జెట్లో అయితే 0. ఏమైనా అంటే నా పార్టీ నిధులు అంటారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం మీరు ఖర్చు పెట్టారు పోలవరం మీద 14-15లో 1952 కోట్లు, వాపసు ఇచ్చింది కేంద్రం 345 కోట్ల, మిగతాదంతా బ్యాలెన్స్ ఉంది. 15-16లో పెట్టిన ఖర్చు 2485 కోట్లు, వాపసు ఇచ్చింది 0. కేంద్రం పెట్టిన ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇప్పుడు అంచనాల ప్రకారం దాదాపు 40,000 కోట్లు అవుతుంది. రాష్ట్రం పెట్టిన ఖర్చు మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా వాపస్ తెచ్చేదాన్ని? రైట్ నాగేంద్ర గారు, రైట్, అర్థమైంది మీరు అడిగిన క్వశ్చన్. ఒకసారి విందాం. ఇప్పుడు పోలవరంకి సంబంధించి గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది? మనకు రివైజ్డ్ ఎస్టిమేషన్స్ 40,000 కోట్లు ఉంటే అందులో 28,000 కోట్ల రూపాయలు ఆర్ఆర్ ప్యాకేజ్ కింద, అంటే మనం గిరిజనులు ఎక్కడైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్లకు భూమికి భూమి కానీ అలాగే వాళ్ళకి ఇల్లు ఇవ్వటం కానీ అటువంటి నిర్వాసితులకు ఇచ్చేటువంటి అమౌంట్ మనకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైతే మనం లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ ఒక టార్గెట్ పెట్టుకున్నామో ఇది కంప్లీట్ అవుతుంది. స్పిల్వే వర్క్స్ కానీ రాక్ఫిల్ డ్యామ్ కానీ అలాగే మనకున్నటువంటి లెఫ్ట్ కెనాల్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. మీరేమంటున్నారు? ఇప్పటికి 100 కోట్లు ఇచ్చారు, 200 కోట్లు ఇచ్చారని చెప్పి అంటున్నారు. టైం టు టైం ఎప్పటికప్పుడు పని కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా నిధులు మనం అనుకున్నట్టుగా ఏమీ సర్ప్లస్ బడ్జెట్ కాదు. గత 10 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రం నుంచి చేసినటువంటి అప్పు తీర్చడానికి ప్రతి సంవత్సరం 5 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు పే చేస్తున్నారు ఇతర దేశాల నుంచి. కానీ వాళ్ళు ఏదైతే బారోడ్ ఫండ్స్ ఉన్నాయో వాటిని రీపే చేయడానికి. కాబట్టి కేంద్రం దగ్గర కూడా నిధులేమి ఇబ్బడి ముబ్బడిగా ఉండవు. వాళ్ళేంది అలా ఎడం చేత్తో విసిరేస్తే వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. అయినప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో త్రూ నాబార్డ్ ఈ సంవత్సరం బడ్జెట్లో చూస్తే 41,000 కోట్ల రూపాయలు నాబార్డుకి ఇచ్చారు. 20,000 కోట్ల రూపాయలు అడిషనల్గా ఈ సంవత్సరం దానికి అలాట్ చేయడం జరిగింది. అంటే నాబార్డుకి ఎక్కువగా ఈ పోలవరం ప్రాజెక్టు మన రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని పరిశీలించటం, మన బాధ్యత కంప్లీషన్ బాధ్యత తీసుకోవటం మూలంగా మనకు నిధులు కానీ పనులు కానీ మీరందరూ తెలుసు. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చారు. ప్రతి సోమవారం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ముఖ్యంగా పోలవరం వచ్చేప్పటికి వర్చువల్గా ఏం జరుగుతుంది అంతా కూడా చూడటం, ఈ విధంగా చేయటం మూలానే ఒక టార్గెట్ ఓరియంటెడ్గా అది కంప్లీట్ అవుతుంది. మనము ఇది ఇచ్చారా లేదా, ఎక్కడి నుండి ఇచ్చారు, ఈ అకౌంట్ నుంచారా, నబార్డ్ నుండి ఇచ్చారా అనేటువంటిది కాదు. ఇక్కడ పని అయ్యిందా లేదా,
ఏదైతే ఈ రాష్ట్రంని కరువు రహిత రాష్ట్రంగా చేయాలనుకుంటున్నామో ఆ దిశగా మన లక్ష్యాలకు అనుగుణంగా మనం అడుగులు వేస్తున్నామా లేదా అది ఆలోచించాలి తప్ప ఏ అకౌంట్ నుంచి ఎంత ఇచ్చారనేటువంటిది మనము ఈ స్టేజ్లో అది మనకు సంబంధించినటువంటిది కాదని మాత్రం నేను చెప్పగలుగుతాను. రేణుక గారు, ఇవాళ రోజా చెప్పిన మాట అంటే న్యాయ పోరాటానికి నేను రెడీగా ఉన్నానని చెప్పి ఇవాళ ఆవిడ కేసు ఫైల్ చేయడం జరిగింది. దీన్ని ఏపీటీడీపీ ఎలా చూస్తుంది? అసలు న్యాయ పోరాటం దేని మీద చేస్తారు, ఎవరి కోసం చేస్తారు, ఏంటి ఆమె యొక్క ఆలోచన ఏంటి? అంటే ఒక అంటే ఒక మహిళా శాసనసభ్యురాలు మీద సాక్షాత్తు డీజీపీతో పాటు కలిసి ఆమెను వ్యవహరించిన తీరు, ఆవిడని కిడ్నాప్ చేసిన విధానం అన్నది ఆవిడ చెప్తున్న మాట. ఇప్పుడు అసలు ఏపీ పోలీస్ని ఆమె ఎంత వాళ్ళ మనోభావాలని వాళ్ళ గౌరవాన్ని తగ్గించే విధంగా మాట్లాడారంటే వాళ్ళని బౌన్సర్లు అంటారు. అంటే మనం బౌన్సర్లు ఎక్కడ ఉంటారండి? సినిమా వాళ్ళు ఏదన్నా మనం చూస్తుంటాం, ఏదన్నా ఆడియో రిలీజో ఇంకో ఫంక్షనో వస్తే అప్పుడు వాళ్ళకి బౌన్సర్లు ఉండి ఆ యొక్క దీన్ని కాపాడటానికి. ఇవాళ పోలీసుల్ని బౌన్సర్లుగా అభివర్ణించడం అంటే ఆమెకు పోలీస్ వ్యవస్థ మీద ఉన్నటువంటి భావన ఎలాంటిది అనేటువంటిది మనకు అర్థం పడుతూ ఉంది. ఆమె నియోజకవర్గంలో కూడా ఒక ఎస్ఐని పట్టుకొని, ఒక ఎస్ఐని పట్టుకొని నేనేమన్నా ఎస్సీని అనుకుంటున్నావా, ఎస్టీని అనుకుంటున్నావా అంటే ఆమె భాష ప్రతి దగ్గర కూడా ఒక కులం పేరుతోటో ఒక అహంకారపూరితమైనటువంటి భాష మాట్లాడటం అనేది మనం గతంలోనూ చూసాము. ఇవాళ ఏపీ పోలీస్ అంటే దర్ ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇవాళ ఏపీ పోలీస్ దగ్గర ఇతర రాష్ట్రాల నుంచి ట్రైనింగ్ కోసం వస్తారు. ఇక్కడ శాంతి భద్రతలను కాపాడవలసినటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ది. వాళ్ళకి ఏదైనా ఒక సమాచారం ఉన్నప్పుడు అంత విఐపీస్ ఉన్నారు, స్పీకర్ గారు కానీ ఇతర దేశాల నుంచి ఒక పెద్ద సదస్సు 20,000 మంది విద్యార్థులు ఉన్నటువంటి సభకి ఏదైనా ఆటంకం కలిగిస్తారు అనేటువంటి సమాచారం ఏ రూపంలో ఉన్నా డీజీపీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు చెప్పినట్లుగా నడుచుకుంటున్నాడు తప్ప ఆయన డ్యూటీ పరంగా అంటే విచక్షణ రహితంగా ఆయన కూడా ప్రవర్తించాడు అన్నది స్వయంగా ఆయన చెప్తున్నమాట. అదే అంటున్నా, ఆమెకి వ్యవస్థ మీద గౌరవం లేదు, స్పీకర్ మీద లేదు, సీఎం మీద లేదు, అంటే కోర్టులన్నా లేదు. ఇప్పుడు ఆమె ఎందుకు కోర్టు గతంలో కూడా ఎందుకు వైఈసీ అండర్ సస్పెన్షన్ ఫస్ట్ థింగ్ ఆమె చెప్పాలి. ఎందుకు ఆమె సస్పెండ్ చేసి ఇవాళ ఎందుకు సంవత్సర కాలంగా అసెంబ్లీ వైపు వెళ్ళనటువంటి పరిస్థితి ఉంది? అంటే ఇదే కొనసాగిస్తే ఇంకా మరింత చర్యలు తీవ్రంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే తోటి మహిళల్ని అంటే చూసాం మనం, మా దగ్గర మీరు టైం ఇస్తే నేను వీడియోలో కూడా అన్ని ప్లే చేస్తాను. ఒక మహిళా మంత్రి మీద చెప్పులు చూపించటం, ఇంకొక మహిళల మీద ఇంకో రకంగా కూడా. ఏం అవసరం? ఎందుకు ఎడిట్ చేస్తాం? అంటే గతంలో లేవా? చంద్రబాబు నాయుడు గారికి ఇది కొత్త కాదు, ముఖ్యమంత్రిగాను కొత్త కాదు, ప్రతిపక్షంలో ఉండటం కొత్త కాదు. ఎప్పుడూ లేనటువంటి విధంగా ఎందుకు ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన మీద మనము ఇవాళ స్టూడియోలో కూర్చొని గంట సేపు అర్ధరాత్రి చర్చిస్తున్నామంటే ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలాంటిది అనేది ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒక మహిళలందరూ కూడా మామూలుగా మనకి రాజకీయాల్లోకి మహిళలు రావాలంటే లేదా కుటుంబాలు పంపించాలంటే ఒక రకమైనటువంటి ఆందోళన ఉంటుంది. ఇది ఎటువంటి రంగం అనేటువంటి ఒక భయం ఉంది. దాని నుంచి మనము ఇంకా ఇప్పుడు ఈ సాధికారత అంటే ఏంటి? ప్రజాస్వామ్యంలో మహిళల పాత్ర స్థానిక సంస్థల నుంచి చట్టసభల దాకా పెరగాలి, అన్ని రంగాల్లో ముందుకు రావాలి అంటే మనకు సమాజం మనల్ని మంచిగా యాక్సెప్ట్ చేయటం, మనము గౌరవం పెంచే విధంగా ఒక రోల్ మోడల్స్ ఉండాలి. రాజకీయ నాయకులు ఎవరైనా సరే వాళ్ళు రోల్ మోడల్స్ గా ఉండవలసిన అవసరం ఉంది. అలాంటిది మనమే మాట్లాడే భాష, బిహేవ్ చేసే ఒక తీరు ఇలా ఉంటే రేపు అందరూ కూడా భయపడేటువంటి పరిస్థితి. ఇవాళ ఇది మహిళలు అంటే వాళ్ళకేదో మనోధైర్యం కాదు, తలవంపు వచ్చే విధంగా మనం ఏ పని చేయకూడదు అనేటువంటి. రైట్ రేణుక గారు, నెక్స్ట్ మంత్ మాట్లాడడానికి చక్రవర్తి సిద్ధంగా ఉన్నారు ఫ్రమ్ యుఎస్ఏ స్కైప్ కాలర్ లో. చక్రవర్తి గారు చెప్పండి. నమస్తే రేణుక గారు. నమస్తే అండి. మేము నగర కాన్స్టిట్యూషన్ మాది. చెప్పండి. రోజా గారికి మేము ఓట్లేసామండి. మా యొక్క అసెంబ్లీకి ప్రజలకి ఏమైనా సేవ చేస్తుందని చెప్పండి. ఓట్లేసాం మేము. ఓట్లేసిన తర్వాత ఇంతవరకు మాకు ఎప్పుడు కూడా మాకు ఇక్కడ రాలేదండి. ఎప్పుడు కూడా ఆమెను జబర్దస్తిలో చూడటము, అదేవిధంగా ఈ యొక్క రచ్చబండ కార్యక్రమాలు చూడటం సరిపోతుంది మాకు. అదేవిధంగా దీనివల్ల మా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చి ఇప్పుడు మీటింగులు పాడు చేయడం, ప్రజాసమావేశాలు పక్కదా పట్టించడం అనేది రోజా గారిని చేస్తున్నారు. రోజా గారిని రాష్ట్ర బహిష్కరణ చేయాలని మేము కోరుతున్నాం. రైట్ చక్రవర్తి గారు, క్లియర్ గా మీరు అడిగేది ఒకసారి చెప్తారు విందాం. వాళ్ళు ఈవెన్ అక్కడ ఒక మున్సిపల్ కమిషనర్ బాలాజీ అనుకుంటా తన పేరు,
తన మీద కూడా అంటే కమిషనర్ మీద దుర్భాషలాడటం, అంటే అధికారుల మీద కూడా ఒక జులుం. మొన్న కూడా చూసాం ఒక పత్రికా సమావేశంలో ఒక మహిళా విలేకరి ఏదో అడుగుతూ ఉంటే ఆ మహిళా విలేకరి మీద ఆరోపణలు చేసి ఒక బ్లాక్మెయిలింగ్ లాగా అన్నమాట. అంటే ఈవెన్ పత్రికలు అన్నా కూడా, ఒక మీడియా అన్నా కూడా తనకు ఒక గౌరవం లేనటువంటి పరిస్థితి. కోర్టులన్నా లేదు, వ్యవస్థలన్నా లేదు, పోలీస్ అన్నా లేదు, అంటే రాజ్యాంగం అన్నా లేదు, ఒక చట్టసభలన్నా లేదు. ఎవరి మీద మనకు ఒక గౌరవం లేకుండా నేను చేసిందే చేస్తాను, నేను చెప్పిందే కరెక్టు, నేను అంటే ఒక స్వేచ్ఛని మిస్యూజ్ చేసి, ఎక్స్ప్లాయిట్ చేసి తద్వారా ప్రచారం కోరుకునేటువంటి పరిస్థితికి వెళ్ళటం ఇది చాలా దురదృష్టకరమైన. స్వేచ్ఛని మిస్యూజ్ చేస్తోంది రోజా అన్నది మీరు చెప్తున్నమాట. స్వయంగా డీజీపీనే ఏపీ సీఎం చంద్రబాబు తర్వాత మాత్రమే 11% ఆడవాళ్ల మీద క్రైమ్ రేట్ పెరిగింది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు దాని మీద పూర్తి ఆధారాలతో మేము కూడా చర్చకి సిద్ధంగా ఉన్నాం. ఎందుకనంటే నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ ఏదైతే ఉందో అది దేశవ్యాప్తంగా అమ్మాయిల మీద కానీ ఏదైతే మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఒక రిపోర్ట్ ఇస్తుంది. గతంలో ఇచ్చినటువంటి రిపోర్ట్లో చూస్తే బీహార్ తర్వాత ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ స్టేట్ హైయెస్ట్ సెకండ్ ఇన్ ప్లేస్ ఉండింది. ఏది చైల్డ్ లేబర్ కానీ, వాళ్ళ మీద ఫిజికల్ అబ్యూస్ కానీ, మొలెస్టేషన్ కానీ ఇవన్నీ కూడా హైయెస్ట్ ఉండేది. అటువంటిది క్రైమ్ రేట్ తగ్గింది. ఏదైతే తగ్గిందో నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం మేము పూర్తి ఆధారాలతో దాని మీద చర్చకి సిద్ధంగా ఉన్నాము. అది పట్టుకొని అంటే గతంలో చూసాము ఈ ఎవరైతే మాట్లాడుతున్నారో ఈమె అంటే ఏ ఎండక ఆ గొడుగు పట్టడంలో చాలా నేర్పరైనటువంటి రోజా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అప్పుడు ఆయేషా మీద మనందరికీ తెలుసు విజయవాడలో ఒక సంచలనమైనటువంటి కేసు ఆయేషా మీద అత్యాచారం అనేటువంటిది. అప్పుడు ఆమె తల్లి మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆమె ఎవరు దోషులో కూడా చెప్తే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. అలాగే మనం వాకపల్లిలో చూసాము 11 మంది గిరిజన యువతుల మీద సామూహిక అత్యాచారం చేసినటువంటి కేసు. అంటే ఎక్కడైతే పూర్తిగా సాక్ష్యాధారాలు ఉన్నటువంటి కేసులో కూడా ఎటువంటి యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి. అలాంటిది ఇవాళ క్రైమ్ రేటు తగ్గింది, పూర్తిగా పోయిందని అనట్లేదు, కానీ ఆ స్థాయికి వెళ్ళవలసినటువంటి అవసరం అదేమి ఒక ఆంధ్రప్రదేశే కాదు మొత్తం భారతదేశంలోనే ఈ క్రైమ్ రేట్ ఏదైతే ఉందో అమ్మాయిల మీద కానీ, ఈవ్ టీజింగ్ కానీ, ఫిజికల్ అబ్యూస్ కానీ ఇవన్నీ తగ్గవలసినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ మనతో మాట్లాడడానికి ఒక నిమిషం అభినవ్ కాల్ చేశారు, పాలవంచ నుంచి స్కైప్ కాల్ లో సిద్ధంగా ఉన్నారు. అభినవ్ చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. రోజా గారు కేవలం ఒక వైసీపీ ఎమ్మెల్యేగానే ప్రవర్తించారు కానీ ముందుగా తను ఒక మహిళ అనే విషయం మర్చిపోయి మాత్రం మన మహిళా పార్లమెంట్ రోజున ప్రవర్తించారని అందరికి అర్థమవుతుందండి. ఏంటంటే ముందుగానే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి సవాలు విసిరినట్టు మీరు చేయండి, నేను ఎట్లయినా వచ్చి చంద్రబాబు గారిని దూషిస్తాను, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని దూషిస్తాను, లేకపోతే కోడెల శివప్రసాద్ గారిని దూషిస్తాను, ఇదే సభ వేదిక మీద దూషిస్తానని చెప్పి క్లియర్ గా చెప్పినప్పుడు అక్కడ మామూలుగా రేణు గారు కూడా చెప్తున్నారు, అదే ఏపీ టీడీపీ కూడా చెప్తోంది. ఇప్పుడు అభినవ్ గారు చెప్పినట్లుగా నిజంగా ఆమె మహిళల పట్ల ఆమెకు గౌరవం ఉంటే ఆమె వెళ్ళి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి, షర్మిల ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు రావట్లేదు, మాకు మేమే వాళ్ళ పార్టీ వాళ్ళు పెట్టుకున్నటువంటి సదస్సులకే 3 సంవత్సరాల నుంచి విజయం ఎక్కడైనా కనపడ్డారా? ఎవరినైతే పాపం ఊరంతా తిప్పారు, మొత్తం అన్ని తిప్పారు, ఎలక్షన్ లో నిలబెట్టారు, గెలిచే సీటు కడప పార్లమెంటును వదిలేసి ఓడిపోతామని తెలుసున్నటువంటి వైజాగ్ సీట్ నుంచి నిలబెట్టారు. నిలబెట్టిన తర్వాత ఓడిపోయిన తర్వాత అక్కడే ఈ మధ్య కాలంలో కూడా ఒక సభ పెట్టారు. ఆ సభకి పోనీ అక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థిగా అయినా పిలవచ్చు కదా. మీరు మిగతా అభ్యర్థుల్ని, ఓడిపోయిన అభ్యర్థులందరినీ, ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలుచుకుంటున్నారు కదా, ఎందుకు ఆమెను పిలవట్లేదు? సో పిలవట్లేదు. మీరు మహిళా సాధికారత గురించి ఎలా మాట్లాడతారు? ఏ చేంజ్ అయినా సరే మన ఇంటి నుంచి మొదలవ్వాలి. మనం ఏదన్నా ప్రీచ్ చేసే ముందు యూ మస్ట్ ప్రాక్టీస్. అది ప్రాక్టీస్ అనేటువంటిది ఎక్కడ ఇంట్లో మొదలవ్వాలి తప్ప మార్పు. ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంటే మన నారా భువనేశ్వరి గారిని, ఆమెకి గత 20-25 సంవత్సరాలుగా ఒక స్వేచ్ఛ, ఒక ప్రోత్సాహం, అందుకే ఆమె వ్యాపార రంగంలో పూర్తి స్వేచ్ఛతో ఉండగలిగారు. కాబట్టి ఒక బెస్ట్ సిఇఓగా, ఒక మేనేజింగ్ డైరెక్టర్గా ఆమె రాగలుగుతున్నారు. రైట్.
చూసాము నారా బ్రాహ్మణి గారిని. మామూలుగా అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అయిపోగానే ఫర్దర్ స్టడీస్ అంటే మామూలుగా కూడా కొంత ఇబ్బంది పడతారు. అలాంటిది ఒక ఎంకరేజ్ చేస్తూ ఒక ఫ్యామిలీలో అంటే మనం మార్పు నిజమైనటువంటి ఆలోచనలు ఎక్కడ మొదలవ్వాలి, ఇంట్లో మొదలవ్వాలి. నారా బ్రాహ్మణి గారిని స్టాన్ఫర్డ్ పంపించారు, మళ్ళీ ఫర్ హైయర్ స్టడీస్. వచ్చిన తర్వాత ఆమెకు పూర్తి స్వేచ్ఛని ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు హెరిటేజ్ చూసుకుంటున్నారు. అలాగే ఆమె ట్రస్ట్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, ఎన్టీఆర్ ట్రస్ట్ యాక్టివిటీ అంటే అక్కడ నుంచి మొదలవుతున్నటువంటిది. చంద్రబాబు నాయుడు గారిది ఎలా ఉంది మనం చూస్తున్నాము. ఏ పార్టీలో ఉండి ఆమె మాట్లాడుతూ ఉందో ఆ పార్టీలో ఉన్నటువంటిది ఎలా ఉంది అనేటువంటిది. సో వాట్ షీ షుడ్ ఫైట్. ఎక్కడైనా ఏదైనా న్యాయ పోరాటమో ఇంకోటి ఏదైనా ఉంటే లోటస్ పౌండ్ లో చేయాలి ఆమె. రైట్ రేణుక గారు. నెక్స్ట్ మనతో మాట్లాడడానికి రాజేష్ కాల్ చేశారు, ఫోన్ కాల్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాజేష్. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. నమస్తే మేడం, నా దగ్గర ఒకటే క్వశ్చన్ మేడం. అంటే జస్ట్ మీ దగ్గర సరే మీరు ఏమంటారు తెలుసుకోవాలని. ఐఎమ్ నాట్ గోయింగ్ టు సపోర్ట్ ఎనీ పార్టీ. తెలంగాణకి టీడీపీ మన చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఒక క్వశ్చన్ ఒక మాట అన్నారు మేడం. కేసీఆర్ గారు టీడీపీ పార్టీ వాళ్ళ అందరినీ కొంటున్నారు సంతలో పశువులా. కానీ సేమ్ థింగ్ ఇప్పుడు ఆంధ్రాలో కూడా సేమ్ థింగ్ అవుతుంది. మన వైఎస్ఆర్ నుంచి టీడీపీలోకి వస్తున్నారు. అంటే దీనికి మీరేమంటారు మేడం కంపేర్ టు తెలంగాణ? ఇక్కడ కంపారిజన్ కాదు. ఆ రాష్ట్ర పరిస్థితి రాజకీయంగా ఎలా ఉంది, ఈ రాష్ట్ర పరిస్థితి రాజకీయంగా ఎలా ఉంది. ఇక్కడ కొత్త రాష్ట్రంలో మనం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగైపోయింది. కనీసం 2-3% కూడా ఓట్లు వేయలేదు. ఒక వార్డు కౌన్సిలర్గా కూడా ఈ రాష్ట్రంలో గెలవకుండా ఉన్నటువంటి ఒక జాతీయ పార్టీ ఏదైతే ఉందో 120 సంవత్సరాల చరిత్రను చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా తరిమి కొట్టినటువంటి ఘనత ఆంధ్ర రాష్ట్ర ప్రజలది. ఎందుకు వాళ్ళు చేసినటువంటి నేరం తప్పు ఇప్పుడుకి వాళ్ళని క్షమించరానటువంటి నేరం. రెండవది, ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఈ 3 సంవత్సరాలుగా ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు ఎక్కడైనా ఏ నిర్ణయంలో అయినా ఏ విధంగా అయినా ఈ రాష్ట్రానికి ఉపయోగపడ్డారా? మనము రాజధాని ఎక్కడో చెప్పలే. రాజధాని ఏమీ తెలియనటువంటి పరిస్థితుల్లో కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చి మొట్టమొదటిసారిగా ఒక చరిత్ర 33,000 ఎకరాలని మనం రైతుల నుంచి తీసుకున్నాం. అలాంటి రాజధాని మీద ఎన్ని కేసులు వేయించారు. అక్కడ వీళ్ళే పంటల్ని తగలబెట్టేసి మళ్ళీ ప్రభుత్వం మీద తోస్తారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేయించుతారు, హైకోర్టులో కేసులు వేయించుతారు, సుప్రీంకోర్టు దాకా వెళ్తారు. మళ్ళీ వెళ్ళి రైతుల్ని రెచ్చగొట్టి ఇక్కడ ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటారు, ఇందులో ఇంకో ఏదో స్కామ్ జరిగిందంటారు. అంటే ఏదో ఒక విధంగా అక్కడ రాజధాని రాకూడదు. రెండవది పోలవరం ఎందుకంటే పట్టిసీమను చూసాం. కంటిన్యూ చేద్దాం మనం ఇదే అంశం గురించి, ఎందుకంటే చాలా మంది కాల్ చేస్తున్నారు. మీన్వైల్ ప్రాక్టీస్ చెయ్యడం తేలికే, కానీ చెప్పింది చేయడం మాత్రం వైసీపీకి చేత కాదు. ముందర అది వాళ్ళు సొంతంగా నేర్చుకున్న తర్వాత అప్పుడు ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది అని చెప్తున్నా ముళ్ళపూడి రేణుకతో వారిది కంటిన్యూ అయ్యారు. ఇవాళ విజయవాడ TV9 స్టూడియో నుంచి ఏపీటీడీపీ అధికార ప్రతినిధి ముళ్ళపూడి రేణుక గారు, ఇందాక నేను అడిగిన ప్రశ్నకి 2014లో మీకు సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మీకు కొంచెం సెపరేట్గా ప్రత్యేక హోదా ఇంపార్టెన్సే మాట్లాడుతున్నారు. ప్రత్యేక ప్యాకేజ్ వల్ల ఒరిగేది ఏమాత్రం లాభం లేదు ఆంధ్రప్రదేశ్కి అని చెప్తున్నారు. దీన్ని మీరు ఎలా మేము తప్పకుండా ఏంటంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అభిప్రాయం ఉండొచ్చు ఒక విషయం పట్ల. సో లైక్ దాట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద పవన్ కళ్యాణ్ గారికి ఒక అభిప్రాయం ఉండొచ్చు, అదే కావాలి అనేటువంటిది. బహుశా మేము ఇప్పుడు చెప్తున్నాము, అందరికీ ఏదైతే చెప్తున్నామో డెఫినెట్గా మేము కూడా పవన్ కళ్యాణ్ గారితో ఇంటరాక్ట్ అవుతాము. స్పెషల్ కేటగిరీ స్టేటస్ మూలంగా అది వచ్చిండుంటే ఏమొచ్చేది, లేదా ఇప్పుడు అది కాదు యొక్క అసిస్టెన్స్ని మనం యాక్సెప్ట్ చేయడం మూలంగా మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్. కానీ చాలా ఆవేశంగా ఇప్పటికే చాలా మీటింగులు పెట్టి ప్రజల వద్దకు వెళ్ళి ఆవేశంగా మాట్లాడి ఆయన ఆల్బమ్స్ కూడా కొన్ని రిలీజ్ చేసి ప్రత్యేక హోదానే ఇంపార్టెంట్ అని చెప్పడం జరుగుతోంది. ఒకటి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మించినటువంటి అనుభవం ఉన్నటువంటి లీడర్స్ భారతదేశంలోనే అతి తక్కువ మంది ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో మనకు తెలుసు వారు ఉన్నటువంటి అనుభవం అంతా వయసు లేనటువంటి నాయకులు ఉన్నారు. అయితే ఇక్కడ ఈ రాష్ట్ర ప్రయోజనాలకి ఏది తీసుకుంటే మంచిది అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో వచ్చినటువంటి మార్పుల మూలంగా మనం దాన్నే పట్టుకుంటాం మూలంగా పూర్తిగా నష్టపోయేటువంటి పరిస్థితి. అలా కాకుండా ఇవాళ స్పెషల్ అసిస్టెన్స్ని తీసుకోవటం మూలంగా రాష్ట్రం ప్రగతి పదంలో ముందుకు పరిగెడతా ఉంది. దానికి కావాల్సినటువంటి ఇతర కార్యక్రమాలని మనం కేంద్రం నుంచి తెచ్చుకోవాలి. ఉదాహరణకు
మనము పెట్టుబడులు మొన్న చూసాము, మొన్న కేంద్రం నుంచి ఓఎన్జీసీ కానీ గెయిల్ నుంచి కానీ పెట్టుబడులు, అలాగే 51 దేశాల నుంచి మొన్న ప్రతినిధులు వచ్చారు. అంటే ఆ దేశాల్లో ఉన్నటువంటి ఏ వ్యాపార సంస్థలైనా మన రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్నప్పుడు దానికి డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ఒక కోఆపరేషన్ కావాలి, వాళ్ళు కొన్నిటికి అనుమతులు ఇవ్వాలి, కొన్నిటికి హామీలు ఇవ్వవలసినటువంటి పరిస్థితి. ఇవన్నీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చిన దానికన్నా ఎక్కువ లాభం వస్తుంది. కానీ ఈ సదస్సుల వల్ల మాట్లాడడమే అసలు ఏమాత్రం మనకి గ్రౌండ్ అవ్వలేదు, ఈ సదస్సుల వల్ల ఉపయోగం ఏమీ లేదు, ఏమాత్రం మనకి పెట్టుబడులు రాలేదు అని స్వయంగా ఆయనే చెప్పడం జరిగింది. ఎవరు చెప్పారు ఇది? ఇప్పుడు ఆర్బీఐ ఉంది, మన ఆర్బీఐ ఇచ్చినటువంటి రిపోర్టే చూస్తే మొత్తం భారతదేశంలో విదేశీ పెట్టుబడులు ఎన్ని వచ్చాయన్న రిపోర్ట్లో హైయెస్ట్ ప్లేసు మన ఏపీకి వచ్చాయి. 15.8% మనకు ఈ భారతదేశంలో వచ్చిన పెట్టుబడుల్లో ఏపీకి వచ్చాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎవరు ఇచ్చారు? ఆ రిపోర్టు వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది. అలాగే మనకు ఆ రిపోర్టు ప్రకారం ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ ప్లేస్లో ఉంది. అలాగే మనం సిఐఐ సమ్మిట్ పెట్టుకుంటే ఒక వ్యాపారం చేసే వాళ్ళు ఎప్పుడు వస్తారు? ఎక్కడైనా ఎంఓయూస్ ఏదో ఫ్రెండ్షిప్ తోటి వచ్చేయరు. ఒక వ్యాపారం పెడతానికి అనుకూలమైన ప్లాసా కాదా, అక్కడ వనరులు ఉన్నాయా, వ్యాపారం లాభదాయకంగా ఉంటుందా, వాళ్ళ పెట్టుబడికి భద్రత ఉంటుందా లేదా, అక్కడ వాళ్ళు ఏ లక్ష్యంతో అయితే అక్కడికి వస్తారో, ఒక సంస్థ అంటే ఎంతో మంది ఇన్వెస్టర్స్ ఉంటారు, ఎంతో మంది షేర్ హోల్డర్స్ ఉంటారు, వాళ్ళందరికీ కూడా న్యాయం చేయగలుగుతామని ఒక నమ్మకం కుదిరినప్పుడే వాళ్ళు అక్కడికి పెట్టుబడి వస్తారు. స్టేబుల్ గవర్నమెంట్ ఉందా లేదా? ఎందుకంటే గతంలో చూసాం, గత గవర్నమెంట్లో కంబైన్డ్ స్టేట్లో అటు మొత్తం ఇండియాలో కానీ ఏపీలో ఎస్పెషల్లీ ఎంతమంది పెట్టుబడిదారులు జైలుకి వెళ్ళారు, ఎంత అవినీతి జరిగింది. మనకి ఇక్కడ పవర్ కట్స్ మూలంగా ఇతర రాష్ట్రాలకు పెట్టుబడులు వెళ్ళినటువంటి పరిస్థితి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ 1 లక్ష చేస్తున్నాము. కాబట్టి ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి డెఫినెట్ గా వీళ్ళు అర్థం చేసుకుంటారనేటువంటి భావంతో మేము ఉన్నాం. మాట్లాడడానికి నెక్స్ట్ ప్రమోద్ కాల్ చేశారు ఫ్రమ్ కొలంబస్, వీడియో కాల్ సిద్ధంగా ఉన్నారు. ప్రమోద్ గారు చెప్పండి. హాయ్ రేణుక గారు, మీరు ఎలా చెప్తున్నారంటే టీడీపీ అంటే మహిళలు, మహిళలు అంటే టీడీపీ అన్న రేంజ్ లో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీ మినిస్టరే ఎవరు మినిస్టర్ రావుల సన్, హీ అబ్యూజ్డ్ ఏ ఉమెన్. అట్ ద టైం మీరు ఎవరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మీరు కానీ మీ టీడీపీ వాళ్ళు కానీ ఎవరు కూడా ఒక బయటకు వచ్చి మాట్లాడి రెడ్ హ్యాండెడ్లీ కాటెడ్ ఆన్ ద వీడియో అండ్ జూబ్లీ హిల్స్. సో మీరు ఒక్కరు కూడా ఒక మాట మాట్లాడలేదు. ఇప్పుడు మాత్రం మహిళల కోసం మేమేమో చేస్తున్నాం, అది చేస్తున్నాం అని చెప్తున్నారు. సో ఇది ఎంత సాటిస్ఫై ఇది మీరు చెప్పేది? మీరు ఫస్ట్ థింగ్ అది ఏం జరిగిందన్న దాని మీద కేసు ఫైల్ చేశారు, ఆ తర్వాత దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది, అది ఒక అంశం. ఒక్క ఇన్సిడెంట్ను పట్టుకొని మొత్తము ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు అందరికీ పరిస్థితి అలా ఉందని అట్రిబ్యూట్ చేయటం అది కరెక్ట్ కాదు. ఇది మొదటిది కాదు, ఇది చివరిది అవ్వాలని కోరుకుందాం కనీసం. రెండవది, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు వాళ్ళు ఎట్లా దాని మీద రియాక్ట్ అయ్యారు, ఈ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అయిందని చూసినప్పుడు డెఫినెట్గా ఈ ప్రభుత్వం చాలా ఇమ్మీడియట్గా అటువంటి వాళ్ళ పట్ల కఠిన చర్యలు తీసుకుంటాం కానీ, వాళ్ళకి వార్నింగ్స్ ఇవ్వటం కానీ, అటువంటి కార్యక్రమాలు పునరావృతం అయితే ఇది సహించమనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వటం కానీ జరుగుతుంది ఈ ప్రభుత్వంలో. కాబట్టి మీరు ఒక ఇన్సిడెంట్ అందులో వాస్తవం ఏంటో తెలియదు, అది ఇంకా కూడా ఇన్వెస్టిగేషన్, అది కేసు జరుగుతూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో దాన్ని పట్టుకొని మహిళలందరికీ ఏమీ జరగట్లేదంటాం కరెక్ట్ కాదు. ఉదాహరణకు ఇక్కడ ఇంత లోటు బడ్జెట్ ఉంది, 10,000 కోట్ల రూపాయలు అంటే సుమారు 86 లక్షల మందికి 10,000 చొప్పున ప్రతి మహిళకి మనం ఇచ్చినటువంటి ఘనత ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంది. అలాగే మనం పసుపు కుంకుమ కార్యక్రమం ఫస్ట్ టైం పెట్టాము. ఇది అంటే మహిళ పేరు మీద పట్టాలు ఇవ్వటం అనేది గతంలో ఎన్టీఆర్ పెట్టినప్పుడు, మనం పార్టీ పెట్టినప్పుడు కూడా చూస్తే మహిళలకు ఆస్తి హక్కు కానీ, ఒక యూనివర్సిటీ కానీ, ఉపాధి కల్పించడంలో కానీ రాజకీయంగా ఫస్ట్ టైం మహిళల్ని, యువతను తీసుకొచ్చినటువంటిది తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత వాళ్ళకి ఎంపవర్మెంట్, ఉద్యోగ అవకాశాలు, రాజకీయంగా, సామాజికంగా అంటే ఒక ఇటువంటి కార్యక్రమాలు చేస్తూనే గమనించాలి. ఇవాళ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అంటే ఒక ప్రసవ సమయంలో ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు, వెంటనే అక్కడికి ఆ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చి హాస్పిటల్లో ఒక సేఫ్ డెలివరీ. అలాగే వాళ్ళకి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వాళ్ళ దగ్గర దించటం, ఇంటి దగ్గర ఆ దించే టైంలో వాళ్ళకి ఒక కిట్ ఇవ్వటం, వాళ్ళకి పౌష్టికాహారం ఇవ్వటం. అలాగే అమ్మాయిలు చదువుకునే పిల్లలకి వాళ్ళకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవాళ స్కూల్ ఎడ్యుకేషన్కి కానీ, హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఎవరి టైంలో వచ్చాయి? గతంలో కంబైన్డ్ స్టేట్లో కానీ, ఇప్పుడు కానీ. ఇవన్నీ గమనించాలండి. మనం ఏదో ఒక ఇన్సిడెంట్ను పట్టుకొని మొత్తము ప్రపంచం అంతా ఇలాగుంది, దేశం అంతా ఇలా ఉంది, రాష్ట్రం అంతా ఇలా ఉంది అనేటువంటి కంక్లూషన్స్కి వస్తాం, అది అవివేకం. రైట్, నెక్స్ట్ మనతో మాట్లాడడానికి సతీష్ సిద్ధంగా ఉన్నారు ఫ్రమ్ అబుదాబి.
రెడీగా ఉన్నారు. ఎస్ సతీష్. హాయ్ మ్యామ్. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం మ్యామ్. నా దగ్గర 4 క్వశ్చన్స్ ఉన్నాయి. నేను ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను. సో స్పెషల్ స్టేటస్ కోసం టీడీపీ, బీజేపీ, జనసేన, పవన్ కళ్యాణ్ పార్టీని ఉపయోగించుకొని ఎందుకు ఆ టైంలో అలా చెప్పారు స్పెషల్ స్టేటస్ ఇస్తామని? సెకండ్, రైల్వే జోన్ వైజాగ్కి, అది ఎందుకు ఇప్పటికొచ్చి రావడం లేదు? అది ఒకప్పుడు వైజాగ్లోనే ఉండేది, తీసుకెళ్ళి వేరే దానికి ఇచ్చారు. వీటి కోసం మీరు 10 years మనకి హైదరాబాదు కామన్ క్యాపిటల్గా యూజ్ చేసుకోవడానికి వినిపించట్లేదండి. ఈ 3 క్వశ్చన్స్ కి ప్రస్తుతానికి ఆన్సర్ చెప్తాం. ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ నేను టైమ్ అండ్ అగైన్ అదే దాని మీద చెప్తా ఉన్నాం. అగైన్ ద సేమ్ క్వశ్చన్ దే ఆర్ ఆస్కింగ్. ఐ థింక్ దే షుడ్ గో బ్యాక్ టు మై ప్రీవియస్ ఆన్సర్ టు గెట్ దట్. ఎందుకంటే మీకు సో మనకి టైం కూడా తక్కువ ఉంది కాబట్టి. రైల్వే జోన్ వచ్చేప్పటికి అదే చెప్పాను ఇంతకుముందు. ఇది చాలా కాలంగా, ఇది 2 దశాబ్దాలుగా అక్కడ విశాఖ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నటువంటిది. డెఫినెట్గా దీన్ని సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగానే కేంద్రంతో సంప్రదింపులు చేస్తూ ఉంది. అయితే ఏదైనా ఒకటి అనౌన్స్ చేసే ముందు వాళ్ళు ఫీజిబిలిటీ చూసుకుంటున్నారు. అంటే అది అక్కడ లాభదాయకంగా ఉంటుందా, దాని మూలంగా ఇతరత్ర ఇబ్బందులు వచ్చి నష్టాల్లోకి వెళ్ళి అది పూర్తిగా డిఫంక్ అయ్యేటువంటి పరిస్థితి రాకూడదు. కాబట్టి ఇట్స్ ఓన్లీ టెక్నికల్గా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇది ఇంతకు ముందరే కేంద్రంలో ఉన్నటువంటి కన్సర్న్డ్ శాఖ మంత్రి కానీ, అలాగే వెంకయ్యనాయుడు గారు కానీ, బీజేపీ వాళ్ళు కూడా కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా మా ఎంపీలు, అక్కడ ఉన్నటువంటి మంత్రులు, ప్రభుత్వం నుంచి మేము కూడా చేస్తున్నాం. డెఫినెట్గా వీఆర్ ఆల్సో హోపింగ్ అది రావాలి అని, వస్తుందన్నటువంటి ఆశతో ఉన్నాము. ఇక 10 years కామన్ క్యాపిటల్ వాళ్ళ క్వశ్చన్ నాకు అది కట్ అయింది. అంటే 10 years కామన్ క్యాపిటల్ ఉండినప్పటికీ కూడా ఎందుకు స్టిల్ మనం ఇట్లా వచ్చేసాము? ఇప్పుడు ఇవాళ ఇక్కడికి రావటం మూలంగా ఎన్ని అడ్వాంటేజెస్. మనం ప్రజల నుంచి పాలన, ప్రజల వద్దకు పాలన, ప్రజల నుండి పాలన, అంతే తప్ప విదేశీ పాలన కాదు. మనం పక్క రాష్ట్రం నుంచి మన రాష్ట్రాన్ని పరిపాలన చేసుకుంటాం ఎందుకు? వాళ్ళు అసెస్ చేశారు ఈ రాష్ట్రానికి ఒక క్యాపిటల్ నిర్మించుకొని ముందుకు పోవాలంటే కనీసం 10 సంవత్సరాలు కావాలి. ఎందుకంటే విభజన జరిగినటువంటి తీరు అలాంటిది కాబట్టి. కానీ ఈవేళ ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు మనకు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి 10 సంవత్సరాల్లో జరగవలసినటువంటి పనిని సంవత్సరంలో చేసి ఇక్కడికి రాజధానిని తీసుకొచ్చారు. కాబట్టి వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మనం దాన్ని కోఆపరేట్ చేయాలి, దాన్ని వెల్కమ్ చేయాలి. లేదంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి పాలన చేయటం ఒకటి. 2, అక్కడ ఉండటం మూలంగా మనకి ఎంత ఇన్కమ్ లాస్. మనందరం కూడా అక్కడే ఉండటం మూలంగా డెఫినెట్గా ఇప్పుడు మోర్ ఓవర్ జిఎస్టీ వచ్చిన తర్వాత చూస్తే కన్జ్యూమర్ బేస్ అంతా కూడా. సో మన రాష్ట్రం నుండి మనం చేసుకొని డెవలప్ చేసుకోవాలి తప్ప ఇంకెక్కడో మనకి టైం ఇచ్చారు కదా అని చెప్పి అక్కడ ఉండటం అనేది అది రాజకీయంగా ప్రజలు కోరుకున్నారు, అది ప్రజలకు అవసరం. అది రైట్. మనతో మాట్లాడడానికి ఇప్పుడు ప్రెసెంట్ లాస్ట్ కాలర్ ఆఫ్ ద షో మిడిల్ నుంచి కతార్ గారు రెడీగా ఉన్నారు. చెప్పండి. హలో, చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. మేడం, నేను ఖతార్ నుంచి మాట్లాడుతున్నాను. ముజీబ్ నా పేరండి. చెప్పండి. అనంతపూర్ డిస్టిక్ నుంచి అండి. ఇంతవరకు మన తెలుగుదేశం నుంచి ఎక్కువ ఎమ్మెల్యేస్ ఎన్నికైంది కూడా మన అనంతపూర్ డిస్టిక్ నుంచి ఎప్పుడు కూడా. అయితే అనంతపూర్ డిస్టిక్ లో ఏ ఇండస్ట్రీస్ ఇంతవరకు రాలేదు, ఏ రకంగా కూడా డెవలప్మెంట్ జరగట్లేదు అనేది మా గట్టి ఇదండి. సో దీని మీద మీ కమెంట్ చెప్పండి. వాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫర్ అనంతపూర్ డిస్ట్రిక్ట్? రైట్ అండి, రైట్. ఇప్పుడు అనంతపూర్ మొత్తము భారతదేశంలోనే 2వ జిల్లా, అతి తక్కువ వర్షపాతం ఉన్న జిల్లా, నిత్యం కూడా కరువుతో ఇబ్బంది పడుతున్నటువంటి జిల్లా. అయినప్పటికీ కూడా మీరు ఒకసారి చూస్తే ఈ మూడు సంవత్సరాల్లో అంటే అక్కడ పవర్ మీకు ఏది దానికి అనుకూలమైనటువంటిదో అది తీసుకొచ్చాం. సెంట్రల్ యూనివర్సిటీ వస్తుంది. 3వది హార్టికల్చర్ హబ్గా, ఎందుకంటే అక్కడ మీకు కొద్ది ఏరియా ఇరిగేటెడ్ ఏరియా ఉంది. అక్కడ ఎక్కడైతే వస్తుందో అక్కడ కమర్షియల్ క్రాప్స్ అది వేయటం మూలంగా అక్కడ ఈవేళ దానిమ్మ కానీ, అలాగే మిగతా ఫ్రూట్స్ కానీ, క్యాప్సికమ్ ఇలాంటివి ఏదైతే వెజిటబుల్స్ ఉన్నాయో వాటిని కానీ అక్కడ బాగా పెంచుకుంటున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఇది సరిపోదు. నిత్యము కరువు కాటకాలతో సమస్యతో ఉన్నటువంటిది అనంతపూర్ జిల్లా. అందుకోసమే మొట్టమొదటిసారి మనం ఈ పంట కుంటలు అనేటువంటిది తీసుకొచ్చి ఒక్క అనంతపూర్లోనే 1,00,000కు పైగా ఈ పంట కుంటలు అనేటువంటిది ఫామ్ పాండ్స్ అది చేయటం మూలంగా శాశ్వతంగా కరువును నివారించాలనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నాం.
కొన్ని దశాబ్దాల సమస్యకి సంవత్సరంలో పరిష్కారం వస్తుంది అని అనుకోకూడదు. కానీ ఆ యొక్క సమస్యకు పరిష్కారం దిశగా ఇప్పటికే అనేక అడుగులేసాం. తర్వాత మనం అనంతపూర్ నుంచి క్యాపిటల్కి కనెక్టింగ్ నేషనల్ హైవే సుమారు అది 6,000 కోట్ల రూపాయలతో మనం ఆ రోడ్డుకి ప్రపోజల్స్ అన్నీ కూడా కేంద్రంతో పంపించి అది శాంక్షన్ చేయటం జరిగింది. తర్వాత కనెక్టివిటీ అయితే పెరుగుతుందో దాని తర్వాత నెక్స్ట్ మనకు అక్కడ వేరే రకమైనటువంటి రిసోర్సెస్ ఏం లేవు. అక్కడ ఉన్నటువంటి వనరులు ప్రధానంగా అక్కడ కొంతమేరకు పీనట్ గ్రౌండ్ నట్ ఉంటుంది, అలాగే మిగతా దగ్గర ఈ యొక్క ఫ్రూట్స్ కానీ ఇలాంటివి పండుతున్నాయి. కాబట్టి లోకల్గా ఏదైతే రిసోర్స్ బేస్డ్ ఇండస్ట్రీనే రావాలి తప్ప అది పండే దగ్గర మనం వెళ్ళి షుగర్ ఇండస్ట్రీ పెట్టలేము కదా, లేదంటే ఇంకొకటి పెట్టలేము కదా. ఏదైతే లిమిట్ ఉందో అంతవరకే పెట్టాలి. కాబట్టి అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ క్లోజ్ టు బెంగళూరు కాబట్టి ఇంకా ఏమైనా భవిష్యత్తులో ఐటీ కానీ ఇలాంటివి పెంచుకోవడానికి అవకాశాలు ఉన్నాయా అనేటువంటిది కూడా చూసి మనం ఆ విధంగా ముందుకెళ్ళవలసినటువంటి అవసరం. అందుకే జిల్లాల వారీగా అక్కడ ఉన్నటువంటి వనరులు, దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు, భవిష్యత్తుకి ఒక వ్యూహ రచన అనమాట. నౌ ఇవన్నీ కూడా టేక్ ఆఫ్ స్టేజ్లో ఉన్నాయి. డెఫినెట్గా భవిష్యత్తులో ఇవన్నీ కూడా కార్యరూపం దాల్చేటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రేణుక గారు ఇవాళ వారధికి వచ్చేసినందుకు, అలాగే చాలా మంది కాలేజ్తో మాట్లాడి ఇన్ఫాక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడినందుకు ఇవాళ థ్యాంక్స్ అలాట్. ఇది ఇవాళ వారధి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV9. థ్యాంక్ యూ.